ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన వాక్య ధ్యానార్థమై ఒక మాటను చదువుకుందాం. అందరూ బాగున్నారా? నేను కూడా దేవుని కృపను బట్టి బాగున్నాను. అయితే ఈ సమయంలో మనం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మత్తయి సువార్తలో ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడని చూస్తూ ఉన్నాం. అయితే పరలోకంలో గొప్పవారు ఎవరంట? ఈ భూమి మీద ఎంత ఆస్తి ఉన్నా, ఎంత సంపద ఉన్నా, మనము ఎన్ని పేరు ప్రఖ్యాతులు కలిగిన వారమైనా సరే, ఎన్ని మేడలు మెద్దెలు ఉన్నా సరే, అవన్నీ కూడా విడిచిపెట్టి లేకపోతే అవన్నీ లేవనుకొని మనల్ని మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో ఉంటామో వారే దేవుని దృష్టిలో గొప్పవారిగా ఉంటున్నారు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ బిడ్డ వలె తన్ను తాను ఎవడు తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ బిడ్డ ఈ చిన్న బిడ్డ వాని వలె అనే ఆ ముందు వాక్యాల్లో మనం చూస్తాం. ఈ చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకోవాలి, లేకపోతే నా యందు విశ్వాసం ఉంచు చిన్నవాడని మనం చూస్తాం. ఈ చిన్నవాడు లేకపోతే తన్ను తాను తగ్గించుకునే వాళ్ళు ఎవరంటే, దేవుని దృష్టిలో తను తాను తగ్గించుకునే వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో ఎలాగుంటున్నారంటే చిన్న బిడ్డల వలె కనపడుతూ ఉన్నారు. మనము దేవుని దృష్టిలో మరి చిన్న బిడ్డలమా పెద్ద బిడ్డలమా చెప్పండి మీరు? ఎందుకంటే మనం దేవుని సన్నిధికి ఎలాగొచ్చామంటే, ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, మనకి ఎన్నో ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, మనకి సమాజంలో పేరు ఉంది, గౌరవం ఉంది. కానీ వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని నమ్ముకుంటే ఏమనుకుంటారో, లేకపోతే వీళ్ళు దేవుని నమ్ముకున్నారని చెప్పేసి మనల్ని హేళనగా చూస్తారేమో, అవన్నీ పక్కన పెట్టేసి మనము తన్ను తాను తగ్గించుకునే వాడు ఎవడైతే వాడే గొప్పవాడిగా మార్చబడతాడని చెప్పిన రీతిగా మనము అన్నీ విడిచిపెట్టేసి దేవుని సన్నిధికి ఎలాగొచ్చామంటే తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. వచ్చిన వారిని దేవుడు విడిచిపెట్టకుండా దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఎవడైతే తన్ను తాను తగ్గించుకుంటాడో వాడిని హెచ్చిస్తాడు. కాబట్టి మనమందరము కూడా దేవుని దృష్టి ఎలాగా ఉంటున్నామంటే, ఒకటి చిన్న బిడ్డల వలె ఉంటున్నాము, దాని తర్వాత మనము గొప్పవారిగా ఉంటున్నాం. ఎలాగంటే తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడును. కాబట్టి మనల్ని మనము తగ్గించుకోవాలి, కానీ మనల్ని మనము హెచ్చించుకోకూడదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, బయట ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినా, ఏదన్నా పెద్దింటి వారి ఫంక్షన్లకు వెళ్ళినా సరే, ముఖ్యంగా ఏం చేస్తారంటే వెళ్ళి మేమే ముందు కూర్చోవాలి, లేకపోతే వాళ్ళు మమ్మల్ని గణపరచటం కాదు, మేమే వారిని గణపరచాలని చెప్పేసి అలాగా వాళ్ళు గణపరచకపోయినా, ముందు కూర్చోబెట్టకపోయినా సరే వెళ్ళి ముందు కూర్చుంటారు. దాని తర్వాత జరిగే నష్టం ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి అంటారు, ఎందుకు ఎక్కడ కూర్చున్నావు, వెనక పోయి కూర్చో అని చెప్పేసి అనగానే మనం ఏమవుతాం, మళ్ళీ బాధపడతాం. అలా కాకుండా మనం ఏం చేయాలంటే మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని
హెచ్చిస్తాడు ఒక రోజున. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు వచ్చినప్పుడు దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. యేసన్న గారు ఎంతమందికి తెలుసా? యేసన్న గారు ఒక మీటింగ్కి వెళ్ళాడు. ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన చాలా పెద్ద సేవకుడు, మనందరికీ తెలుసు. అయితే ఆ యొక్క ప్రార్థనా కూటానికి ఆయన పిలిచినప్పుడు పెద్ద సేవకుడు, ఆయన వచ్చి స్టేజ్ మీద కూర్చోవచ్చు. కానీ ఆయన యొక్క తగ్గింపు చూస్తే అందరికీ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆయన అంత తగ్గించుకొని వెనకాల కూర్చున్నారు. వెనకాల కూర్చున్న ఆ కుర్చీలో కూర్చుంటే ఎవరైతే ఆయన్ని పిలిచినారో ఆ పిలిచిన వ్యక్తి చూశాడు. ఆ స్టేజ్ మీద నుంచి చూసి, యేసన్న గారు ఎక్కడ కూర్చున్నారేంటి, మీరు స్టేజ్ మీదకి వచ్చి కూర్చోవాలి కదా, అక్కడికి ఎందుకు కూర్చున్నారు, మీరు వెనకాలే ఎందుకు ఉండిపోయారని చెప్పేసి ఆ వ్యక్తిని యేసన్న గారికి దగ్గరకు పోయి యేసన్న గారిని తీసుకొని వెంబడి వస్తే, అప్పుడు ఆ యేసన్న గారికి తగ్గించుకున్నాడు కాబట్టి ఏమైంది, ఆయన హెచ్చించి గౌరవపరిచి స్టేజ్ మీదకి తీసుకొని వెళ్ళాడు. అప్పుడు జనాలందరూ ఏం చేస్తారు, ఎవరో ఈ వ్యక్తి అని చెప్పేసి అందరూ ఆయన కళ్ళి చూడటం ప్రారంభిస్తారు. కాబట్టి అలాగా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే, ఆయన యొక్క కన్ను దృష్టి లోకమంతటా సంచరిస్తూ ఉందని చెప్పేసి ఉంది. కాబట్టి మనము తనను తాను తగ్గించుకుని వాడెవడో హెచ్చించబడినని ఉంది. కాబట్టి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు పైనుంచి చూసి ఒక రోజున మనల్ని ఆశీర్వదించి హెచ్చించి దీవించునుగాక. ఆమేన్. అలాగన మన యొక్క జీవితంలో మనము తగ్గించుకునే వారిగా ఉండాలి. ఈ రోజున విశ్వాసుల జీవితంలో తగ్గింపు జీవితం కనిపించటం లేదు, కానీ హెచ్చింపు జీవితం. ఎవరు నన్ను హెచ్చించక్కర్లేదు, నన్ను నేను హెచ్చించుకుంటాను అని చెప్పి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరు గొప్ప చేయక్కర్లేదు, ఎవరు ఘనపరచక్కర్లేదు, కానీ వాళ్ళు విశ్వాసుల దగ్గరికి వెళ్ళి లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఫలానా, నేను అది ఇది అని చెప్పేసి వాళ్ళే గొప్పలు చెప్పుకుంటారు. కానీ నీకు నువ్వు గొప్పలు చెప్పుకోవటం కాదు, కానీ దేవుడు ఒక రోజు ఏం చేస్తాడంటే నిన్ను ఘనపరిచి నీ గురించి ఆ వ్యక్తికి తెలిసేటట్లుగా చేస్తాడు. ఒకవేళ మనం కూడా తగ్గించుకొని ఉన్నట్లయితే దేవుడు మనల్ని గురించి కూడా సంఘములో ఒక ఉన్నతమైన స్థాయిలో నిలిపి మనల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. అలాగ మనము ఉండాలంటే తగ్గించుకొని మనము జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని ఈ యొక్క విశ్వాస జీవితంలో మనము ముందుకు కొనసాగాలి. యేసన్న గారి ఒక పాట ఉంది, మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నాను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నాను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా, వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయ
వారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా, హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, హల్లెలూయా. ఆ విధముగా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో వినయముగా ఉన్నప్పుడు, దేవుడే మనల్ని గుర్తుపట్టి దేవుని యొక్క కనుదృష్టి మనపై ఉంచి ఖచ్చితంగా మనల్ని ఏ స్థితిలో ఉన్నవారు ఆ స్థితిలో ఉండం, కానీ ఖచ్చితంగా దేవుడు ఒక రోజున మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో చిన్న బిడ్డల వలె, లేకపోతే తను తాను తగ్గించుకున్న వారు దేవుని దృష్టిలో ఎలాగ ఉంటున్నారంటే చిన్న బిడ్డల వలె ఉంటున్నారు. కాబట్టి మనము ఈ రోజున దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనమందరము కూడా దేవుని దృష్టిలో చిన్నవారి వలె ఉన్నప్పుడు, ఖచ్చితంగా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు ఒక రోజున దేవుడు మనల్ని హెచ్చించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.